నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. లేదు, ధర్మం న్యాయం ఈరోజు గెలిచింది. మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు. మనకు 600 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు, వాళ్ళకు 200 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం. ఆలోచన చేయడమే ధర్మం కాదు, ఆలోచన చేయడమే ఒక అన్యాయం. ఎందుకనంటే నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉండవు? అంటే మేము కొనేదానికోసమే కదా, ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా, మన తప్పు కదా. అలా చేయడమే ధర్మం కాదు. కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం. ఆ మనిషి తన అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు, విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు. కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో ఎక్కడా కూడా మాట తప్పల. మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా చెత్తబుట్టలో వేసే పరిపాలన నుంచి మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకు ఎన్ని సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. కానీ నిజం చెప్పాలనంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి. ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు. కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ, రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు, ఎటువంటి కారణాలు చెప్పలేదు. ఈ వైట్ పేపర్లని, ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి, కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏ పొద్దు చూపించలేదు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తూ, ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి గత 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగల. దేవుడు దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉంటే ఈ పాటికే పిల్లలందరూ బడులకు పోతూ ఉన్నారు. ప్రతి తల్లికి ఈ పాటికి అమ్మఒడి పడి ఉండేది. ఈ పాటికే జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉండింటే ఈ పాటికే ప్రతి రైతన్న వ్యవసాయంలో ముమ్మరంగా నిమగ్నమై ఉన్నాడు. వ్యవసాయం ముమ్మరంగా పంటలు వేస్తూ ఉన్నారు. జగనే ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము కూడా రైతులందరికీ కూడా వచ్చి ఉండేది. జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వం ఉండింటే ఈ పాటికే రైతులకు 2023-24 సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసం ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ డబ్బులు కూడా పడి ఉండేటివి ఈ పాటికి రైతులకు. జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండింటే ఈ పాటికే పిల్లలకు విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ కింద వాళ్లకు పడే ఫీజులు ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ పాటికే నేరుగా పడుండేటివి.
అదే తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన. వారాహి విజయబేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మాట్లాడాల దొంగకు తేలు కుట్టినట్లు కిమ్మని ఊరుకున్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆదింపని చంపింది ఎవరు? ఆదింప మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? చంపింది మీ వాళ్ళు కాదా? దాని గురించి మాట్లాడమే. కడప జిల్లాలో మహమ్మద్ ఘనీ హూ కిల్డ్ హిమ్, మీ వాళ్ళు కాదా? అతను మా పార్టీ నాయకుడు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు మావాడు కాదా? వాడు ఆలగడ్డలో శ్రీదేవి ఒక మహిళ, హౌ షీ వాజ్ కిల్డ్. తాడిపత్రిలో లాల్ బాషా, పత్తికొండలో గోపీనాథ్ చౌదరి, దీనికంటే ముందు మంగళగిరి దుగ్గిరాల్లో కాసేం, ఈ రోజున పత్తికొండలో శ్రీనివాస్. ఏడుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హత్య చేశారు మీ వైకాపా నాయకులు పక్కా ప్రణాళికతోటి. ఇది కుట్రలో భాగం అంటున్నా నేను. రాష్ట్రంలో శాంతి పద్ధతులు సజావుగా లేవు అని బయటపెట్టడం కోసం, బహిర్గతం చేయటం కోసం, ఎక్స్పోజ్ చేయటం కోసం మీరు పన్నిన కుట్ర ఇదని చెప్పినాడు. అందుకే ఐఎమ్ అలర్టింగ్ ది పోలీస్. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఈ రోజున ప్రతి కాన్స్టిట్యున్సీకి డబ్బులు పంపిస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 175 కాన్స్టిట్యున్సీలకి, అంటే అతను పులివెందల కాకుండా 174 కాన్స్టిట్యున్సీలకి డబ్బులు పంపుతున్నారట. విపరీతమైన దొంగ సొమ్ము ఉంది, అవినీతి సొమ్ము ఉంది అతని దగ్గర. 175 కాన్స్టిట్యున్సీలకు పంపించి అరాచకం సృష్టించమని, అమాయకుల్ని ఈ రకంగా హత్య చేయించండి అని చెప్పి, తద్వారా శాంతి పద్ధతులు సజావుగా లేవని చెప్పాలని నేను అందుకుంటున్న. ఇంటెలిజెన్స్ ఇంకా ఎలర్ట్ అవ్వాలా మీరు? ఇతని దొంగ ఈ కుట్ర ఎక్కడికక్కడ వెలికి తీయాలా? ఈరోజు పత్తికొండలో జరిగిందంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలర్ట్గా ఉండాలా, లోకల్ పోలీస్ ఎలర్ట్గా ఉండాలా. ఇతని కుట్ర ఇంకా నో మోర్ మర్డర్స్ ఇన్ ది స్టేట్. ఈ వైసీపీ నాయకులు కుట్రలో భాగంగా హత్యలు జరగటానికి లేదు. పోలీసు అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇంటెలిజెన్స్ ఇంకా తెల్లవారుజామున కారం మూటలు కట్టి ప్రిపేర్ అవుతున్నారంటే లోకల్ పోలీసుకు తెలియాలి. ఇంకా కట్టుదిట్టంగా చేసి జగన్మోహన్ రెడ్డి కుట్ర సాగటానికి లేదు. రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన, అనుభవజ్ఞుడు నాయకుడు ఉన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రిగా. లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలో సుస్పష్టంగా క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు ఈ రోజున ఉన్నాడు. ఏం ఆషామాషిగా ఆయనగా రోజుకి 18 గంటల నిద్రపోయే నాయకుడు కాదు. ఇక్కడ ఉంది 14 గంటలు మేలుకొని ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలని తాపత్రయపడే నాయకుడు, అన్నీ తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఇటువంటి హత్యలు ఎన్ని జరిగినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించలేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అవినీతి సొమ్ము, దుష్ట మార్గాల ఏది, మీ సారా, మీ ల్యాండ్, మైన్, ఎవ్రీథింగ్ ముఖ్యమంత్రిగా మీరు సంపాదించిన అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి శాంతి భద్రతలు సజావుగా లేవు అని చెప్పాలని తాపత్రయపడుతున్నారు. అందుకే ఐ రిక్వెస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ టు బి అలర్ట్. లోకల్ పోలీసు కూడా అలర్ట్గా ఉండాలి. ఇతని ఆటలు కట్టించాలని చెప్పి కూడా మీరు చేయగలరు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పోలీసు కాదు, మీరు అనుభవకుడైన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మీకు ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు శాంతి భద్రతలు సజావుగా కాపాడండి. మీరు తప్పు చేసిన వాడిని తోలువలసండి. మీరు ఎంతటి పెద్దవాడైనా సరే చేయండి. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర సాగటానికి లేదు. మనం ఎవరు చెబుతున్నారు, వైసీపీ అతనే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంత కావాలో తీసుకెళ్ళండి. దేనికి? నీ పార్టీ బలోపేతానికి ఖర్చు పెట్టుకుంటే ఓకే, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఖర్చు పెట్టిస్తావా? ఇదేంటండి? ఇతను ఎవరండి? ఎస్కోబార్ అని మాటికి చెబుతుంటారు. మొన్న మా నాయకుడు కూడా చెబుతున్నాడు అతని గురించి. నువ్వు ఒక ఎస్కోబార్కి నీకు పెద్ద తేడా లేదు. అతను దుర్మార్గం చేసి, దుష్టులు చేసి, తప్పుడు పనులు చేసి, దొంగ మైనింగ్ చేసి, దొంగ సారా అమ్ముకొని సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టాడు. నీవు కూడా అంతే కదా.
నువ్వేమైనా చెమట వచ్చి సంపాదించిన డబ్బు ఖర్చు పెడుతున్నావా? అందుకని ఆ ఎస్కోబార్కి నీకు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పాల ఉత్పత్తి ఏమైనా నష్టం వస్తుందా? పాలు గిరాకీ లేవా? ఒక హైదరాబాద్లోనే 30 లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు. కానీ ఇలా తెలంగాణ పాలు 5 లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. 5 లక్షల లీటర్లు పోగు చేస్తే 2.5 లక్షలు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తాయి. టోటల్ తెలంగాణ మొత్తానికి 50% మా మహబూబ్నగర్ నుంచే సప్లై ఇస్తుంది. 30 లక్షలు రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాద్లో ఉన్న 5 లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా 20 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలు కల్తీవా మంచివా? ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి? ఈడ పాలు విండి ఉదయం విండి గంట లోపల మీకు పాలు ఇచ్చే రైతును వదిలిపెట్టి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే కుట్ర ఇది. తెలంగాణ డైరీని పుయ్యాలి, ఆంధ్ర డైరీని పెంచాలి. ఇలా గుంటూరు నుంచి విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి. ఆ పాలు మంచి పాల కల్తీ పాల ఎవరిని తెలుసు? వాళ్ళకు కూడా జనాభా వస్తుంది కదా. మరి వాళ్ళకు కూడా అంత జనాభా ఉన్న దగ్గర అంతకన్నా ఉత్పత్తి పాలను ఎవరైనా విశ్లేషించినరా? మనకన్నా జనాభా ఆంధ్రలో ఎక్కువ ఉంది. మరి వాళ్ళకు కూడా 1,00,000 లీటర్లు అవసరం కదా. మరి ఆ 1,00,000 లీటర్లు అవసరం ఉంటే వాళ్ళకి సరిపోని ఉత్పత్తి ఉందా? లేదు. మరి సరిపోని ఉత్పత్తి లేనప్పుడు ఆంధ్ర పాలు 25 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎట్లెక్కించి వస్తున్నాయి? ఆ పాలు ఏం పాలు? అంతకుముందు టీవీలో యూరియాతో తయారు చేస్తున్నారు, పౌడర్తో తయారు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇలా క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయంటే పాల నుంచి కూడా, కల్తీ పాల నుంచి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆ పాలు కల్తీ పాలు తెచ్చి హైదరాబాద్లో దాపుతున్నారు. ప్రజల ఆరోగ్యం విషయం ఇది. మిగతా విషయాలు చచ్చిపోరు, బతరు, కొంపలు మునిగిపోయేటి ఏం కాదు. కానీ ఇది కొంపలు మునిగిపోయేటివి, ప్రాణాలు పోయేటివి. చిన్నపిల్లలు తాగుతారు ఈ పాలు. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఈ పాలు పోస్తున్నారు, ఈ పాలు దాపుతున్నారు. విషపూరితమైనటువంటి పాలు దాపి ప్రజలను ప్రాణాలు పోగొట్టడానికా మీరు ఇతర రాష్ట్రాల డైరీని ప్రోత్సహించడం? తెలంగాణ డైరీని బొందబెట్టి ఆంధ్ర డైరీని పైకి లేపడానికా? మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ డైరీని పూర్తి చేసాడు. ఇంకా విజయ డైరీ అని పెట్టింది ఎప్పుడో పేరు. చాలామంది కన్ఫ్యూజ్, విజయ డైరీ ఏంది? తెలంగాణ డైరీ అది. తెలంగాణ పాలు ఉత్పత్తిని పెంచకుండా, తెలంగాణ డైరీకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా, మేము ఉన్నప్పుడు బర్రెలు ఇచ్చేది, ఇన్సెంటివ్స్ ఇచ్చేది, 4 రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు. బర్రెల దానకు సకాలంలో దానం సప్లై చేసేది, బర్రెలు ఇచ్చేది, ఆవులను పంపించేది, సబ్సిడీ కింద సప్లై చేసేది. మీరు సబ్సిడీ పోయింది, దానా పోయింది, సొంతంగా రైతు చెమటొడిచి కష్టపడి దానా గడ్డి కోసుకొచ్చి వేసి పాలు పిండి పాలు ఇస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మీరు ఇవ్వట్లేదు. వీళ్ళ కష్టార్జితంతో పాల పౌడర్ తయారు చేసిండ్రు. ఆవు నెయ్యి ఉంది, బర్రెల నెయ్యి ఉంది. గోడౌన్లో పోయి చూడండి విలేకరులారా, 500 కోట్ల విలువ నెయ్యి, పౌడరు, బట్టరు ఉంది అక్కడ. కొద్ది రోజులు అయితే అది టోటల్ కొలాప్స్ అయిపోతుంది. అడిగే నాతుడు లేడు, మార్కెటింగ్ చేసేటోడు లేడు, దిక్కు దివాన లేదు. నేను అన్నది వాస్తవం కాదంటే పోయి చూడండి. మీరన్నా ఎవరైనా అధికారి పంపించండి. అధికారి పంపించి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని గోడౌన్ తెరిచి, గోడౌన్లో ఉన్న ఘీ ఎందుకు మార్కెటింగ్ చేస్తారు? యాదాద్రికి ఇవ్వండి, మా యాదాద్రి దేవాలయానికి ఇవ్వండి, లడ్డు తయారు చేస్తారు. లేదు పోనీ తిరుపతి దేవాలయానికి ఇవ్వండి. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం కూడా తిరోధకాలు ఇచ్చేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. కాబట్టి ఇలా ప్రతి పథకాన్ని నీరు కార్చేసి ఆయన ఇచ్చిన హామీలను మాత్రం నిలబెట్టలేనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ
అన్ని పథకాలు ఎగ్గొట్టేసి వాళ్ళ రేపు అనుకుంటా బహుశా రేపేమో గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. మొత్తం మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటము ఏదో 10 మంది పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో? పేద ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి, ఒక 300 మందికో 400 మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు. ఇది చాలా అన్యాయమని మనం చేస్తున్నాం. ఏదో 10 మందికో 20 మందికో లేకపోతే 100 మందికి పెడతారు, 300 మందికి పెడతారు. ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం నేను చూశాను. 300 మందికి పెడితే అవుట్ అయిపోయినాయి అంటారంటే 5 రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 5 రూపాయలు తీసుకుని ఒక 300 మందికో 400 మందికో పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు. అన్నా క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ఎలా జరిగాయో, అన్నా క్యాంటీన్లో ఎంత అవినీతి జరిగిందో కొత్త కాదని మనవి చేస్తున్నాం. నాకు తెలుసు. అప్పుడు మీరు చూసినట్టయితే 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల వ్యవహారం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. వాటిలో చిత్రం ఏంటంటే 203 అన్నా క్యాంటీన్లో 114 అన్నా క్యాంటీన్లు ఊరుకు దూరంగా ఎక్కడో మూలన స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కట్టేసే కార్యక్రమం చేశారు. జనరల్గా ఎలా చేస్తారు అన్నా క్యాంటీన్లు? 10 మంది పోగే చోట బస్ స్టాండ్లోను లేకపోతే మరొక చోట మంచి సెంటర్లోను పెట్టి అక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. అలా కాదు, అన్నా క్యాంటీన్ కట్టడం, ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వడం, లేదా అన్నా క్యాంటీన్లో ఫుడ్ వండటం, దానిలో అవినీతి చేయటం, దీనికే పరిమితం అయిపోయింది. కాబట్టి స్థలాలు ఎక్కడైనా పర్వాలేదు అని ఊరికి దూరంగా మానవ సంచారంతో బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ రోజున అట్టడుగు స్థాయికి దిగజార్చే రకంగా ఈ ప్రభుత్వాలు పనిచేసినాయి. దాని పర్యవసానం రాబోయే కాలంలో విపరీతాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ర్యాంకింగ్స్ తీసిండ్రు యూనివర్సిటీకి సంబంధించి, కాలేజీలకు సంబంధించి. దాంట్లో మన యూనివర్సిటీలు చిట్ట చివరి స్థానంలో కూడా 1-2 ఉన్నాయి. మిగతా అయితే అసలు 100 రూపు ర్యాంకింగ్లా లేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి అయితే సంవత్సరానికి తెలంగాణ వచ్చిన తర్వాత దిగజారిపోయింది. ఇటీవల ప్రకటించినటువంటి ర్యాంకింగ్స్లో ఉస్మాన్ యూనివర్సిటీ 70వ ర్యాంకు సాధించింది. 2023 అది 64వ ర్యాంకు ఉండే. 2022లో 46వ ర్యాంకు ఉండే. అంటే తెలంగాణ వచ్చినాక 46 నుంచి 64, 64 నుంచి 70. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత మన ఉస్మాన్ యూనివర్సిటీ సాధించినటువంటి ఘనత. ఇక పోతే కాకతీయ యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, జేఎన్టీయు, వీటి మాట ఎత్తితేనే పాపం 100 రూపు ర్యాంకులు అనేవి మనకు కనిపించేటువంటి స్థితి కూడా లేదు. ఇక కాలేజీల విషయానికి వస్తే తెలంగాణలో ఒక్క కాలేజీ కూడా, ఈవెన్ సింగిల్ కాలేజ్ 100 రూపు ర్యాంకింగ్లో లేదు. సింగిల్ కాలేజ్. ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ 70 ర్యాంకుకి వెళ్ళిపోయింది. కాలేజీల కాడికి వస్తే సింగిల్ కాలేజీ కూడా దురదృష్టకరం చెప్పుకోవడమే 100 లోపు ర్యాంకింగ్స్లో లేకపోవడం. తర్వాత ఇదే మీదో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, సెంట్రల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, అవన్నీ ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకున్నాయి.
అంటే దీనికి కారణం విద్యా వ్యవస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉండదని మీ ద్వారా చెప్తా ఉన్నాం. దీనికి అంతటికీ కారణం కూడా లేకపోలేదు. యూనివర్సిటీలలో విద్య మెరుగుపడాలంటే ఒకటి ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులన్నింటినీ, నాన్ టీచింగ్ అవన్నిటిని కూడా భర్తీ చేయాలి. రెండు, రీసెర్చ్. వైఎస్ షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్తున్న సాకు ఇప్పుడు డేటా లేదు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం డేటా అయినా ఉండాలి కదా. గత ప్రభుత్వం పథకం మీరు ఫాలో అవుతున్నప్పుడు కనీసం ఆ మేరకైనా మీరు ఇవ్వాలి కదా. అంటే 1 చైల్డ్ పర్ ఫ్యామిలీకి 1 చైల్డ్ అయినా ఆ డేటా అయినా మీ దగ్గర ఉంటుంది కదా. వై నాట్ స్టార్ట్ విత్ దెమ్? మళ్ళీ కొసరు ఏదన్నా ఉంటే మళ్ళీ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కానీ అసలే ఇవ్వకపోవడం, అది కూడా జూన్, జూలై ఈ మాసాలలో ఇస్తే ఆ తల్లులకు పనికొచ్చే పథకం ఇది. కాబట్టి చంద్రబాబు గారు ఈ పథకం తల్లి దీవెన, అదేనా, తల్లికి వందనం, ఈ పథకం కింద ఏ మాత్రం వీలున్నా కనీసం 1 చైల్డ్కైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు, దీంట్లో ప్రాబ్లం ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. సూపర్ 6లో భాగంగా మీరు మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితం అని మీరు చెప్పారు. మరి దీంట్లో విధి విధానాలు ఏముంటాయి? మహిళలు అన్నాక మహిళలే కదా. ఒక మహిళ బస్సు ఎక్కితే 0 టికెట్ ఇవ్వాలి, ఫ్రీ టికెట్ ఇవ్వాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయగలిగినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే పథకాన్ని, మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చే పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు. కనీసం ఇంత చిన్న పథకాన్ని కూడా అమలు చేసే ధైర్యం మీరు కనపరచకపోతే ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రజలకు అర్థం కావటం లేదు. కాబట్టి కనీసం ఈ పథకం, మహిళలకు ఉచిత బస్సు అనే ఈ పథకమైనా వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తర్వాత రైతులకు ఏటా 20,000 ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు. మరి దానికి విధి విధానాలు అంటున్నారు. 80 లక్షల మంది రైతులు, కనీసం మీరు జూన్, జూలైలో ఇస్తే వాళ్ళకి పంట వేసుకోవడానికైనా పనికొచ్చేది. అది ఇవ్వకపోగా, అది ఎప్పుడు ఇస్తారా అని రైతులందరూ ఎదురు చూస్తుంటే అది ఇవ్వకపోగా విత్తనాల కోసం కొన్ని చోట్ల లైన్లలో నిలబడుతున్నారు అని మేము అడిగితే మమ్మల్ని ఎద్దేవా చేశారు. సరే పర్వాలేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, వరదలు వచ్చాయి, పంటలు చాలా మందికి నష్టపోయారు. దాదాపు 2 లక్షల ఎకరాలలో నష్టం జరిగింది. కనీసం రైతు 15,000 రూపాయలైనా ఎకరాకు ఖర్చు పెట్టుకున్నాడు. మరి వాళ్ళకి మీరు నష్టపరిహారం చెల్లించండి అని మేము అదే పనిగా వరద ప్రాంతానికి వెళ్ళి నీళ్ళ నెక్ డీప్ వాటర్లోకి దిగి మరీ హైలైట్ చేసినా కూడా చంద్రబాబు గారి కంటికి కనిపించలేదు. మరి అలాంటి రైతులని, వరద ప్రాంతాలలో మునిగిపోయిన ఆ పంటల్ని పరిశీలించినట్టుగా మాకు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాం. నేను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేదా తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ
అరెస్టులు జరిగినాయి అని చెప్పేసి మనం చేస్తాను. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే వారి కుమారుడు కానివ్వండి, వాళ్ళ బాబాయ్ కానివ్వండి, ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది, కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు. అది 2014-2019 మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే. చాలామంది డిపాజిట్లు కోల్పోయారు. వారి ఆస్తుల్ని మరి అన్యాక్రాంతం కాకుండా ఆస్తుల ద్వారా ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీలో వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో మరి 2000 జీవో నెంబర్ 117 14/8/2018, జీవో నెంబర్ 133 17/10/2019 స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. దానికి సంబంధించి ఇందాక ఇచ్చిన జీవోలు ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా కొనుగోలు చేయటం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా కొన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులే స్వీయ ధృవీకరణతో సెల్ఫ్ అసెస్మెంట్ అంటే సెల్ఫ్ కరెక్షన్ ఒక సర్వే నెంబర్ నుంచి 88 సర్వే నెంబర్ నుంచి 87 సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా దేదీప్య అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదీప్య గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించి సర్వే చేసినట్టు తప్పుడు రికార్డ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి మరి ఎంక్వైరీలో తేలిన విషయాన్ని కూడా మరి వారి దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నా నేను. అంతేకాకుండా చాలా చెప్పారు. చుట్టుపక్కల 87 సర్వే నెంబర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.